శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. సుందరకాండలోని సర్వాభీష్ట సిద్ధికి అనేక శ్లోకాలు ఉన్నాయండి. మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఇందులో మంచి చక్కటి శ్లోకాలు ఉన్నాయి. ఇందులోనండి మనం నిన్న భాగంలోనూ అజ్ఞాన నివృత్తికి అర్థం తెలుసుకుంటూ మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. అలాగే ఇవాళ ఏంటంటే భూత బాధ నివారణం. భూత బాధలు అంటే ఏమిటండి? ఇప్పుడు చాలామంది ఏదైనా ఎక్కువ రోజులు జ్వరం ఉండిపోయినా, ఏదైనా రోగాలు వచ్చి అంతు చిక్కకుండా తెలియకపోయినా, లేకపోతే ఏ పనైనా సరే అడ్డుపడిపోతున్నా అన్నింటికీ గ్రహాల మీద తోసేసుకుంటామండి. గ్రహాలు కాదు, నిజంగానే కొన్ని భూత బాధలు ఉంటాయి. అది కనబడకుండా కొన్ని మన చుట్టూ కొన్ని తిరుగుతూ ఉంటాయి. అందుచేత అలాంటి భూత బాధలన్నీ కూడా ఏ పని చేస్తున్నా కూడా అడ్డం తగలడం, ముఖ్యంగా అది కోర్టు సమస్యలు కానీ, లేకపోతే ఒక స్కూలు కానీ, లేకపోతే మనకి తప్పు చెయ్యకపోయినా తప్పు చేశామని చెప్పి మనమే నిందలు వేసి, లేకపోతే అసలు ముఖ్యమైన కార్యాలన్నింటికి కూడా పదే పదే విఘ్నాలు జరుగుతూ ఉన్నా కూడా విఘ్నేశ్వరుని పూజించుకుని ఈ శ్లోకాన్ని గనక మనం పారాయణ చేసుకోవాలి. ఈ శ్లోక పారాయణలో అత్యంత ప్రధానమైనది ఏంటంటే అండి, మొదటి రోజు మొదలెట్టేటప్పుడు సహస్రం తప్పనిసరిగా చదవాలండి. అది కూడా తమలపాకులతోటి చేసి అందరికీ పంచిపెట్టండి. అలాగే ఇది మొత్తం అండి మీరు 30 రోజులు, నెల రోజులు చేయాలి. ఇది శ్లోకం మీకు అలవాటు అయ్యే వరకు ముందుగా పారాయణ కింద మొదలు పెట్టకండి. నోటికి బాగా అలవాటు అవ్వాలి, అర్థం తెలుసుకొని. ఏ శ్లోకం చదువుతున్నా ముందుగా మనం చెప్పుకున్నాం కదండి, శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని అనుకోండి. ఇదంతా అయిన తర్వాత అప్పుడు మీరు బాగా నోటికి అలవాటు పడిన తర్వాత క్రమశిక్షణతోటి మీరు కూర్చోండి. పూజలో కూర్చుని 30 రోజులు హనుమంతుడిని ఆరాధన చేసి ఈ 1008 సార్లు భూతబాధ నివారణకి, చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళ వల్ల మాత్రం మనకి జరుగుతూ ఉంటాయి. మనకి తెలియదు ఆ వెనక ఉన్న దుష్టశక్తులేంటి, ముందు ఉన్న దుష్టశక్తులేంటి మనకి తెలియదు. 4 పక్కలా కూడా ఉంటాయి ఇలాంటి దుష్టశక్తులన్నింటినీ. ఇవే భూతబాధలు అన్నమాట నివారించడానికి ఈ శ్లోకం. ఈ 3వ సర్గలో 42వ శ్లోకం అండి ఇది. ఈ శ్లోకాన్ని పారాయణ చేసిన వారికి సర్వత్రా ఇలాంటి బాధలన్నీ తొలగిపోయి ప్రశాంత వదనంతో ఉంటారు. ఈ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, సాతు తేన ప్రహరేణ విహ్వలాంగి నిశాచరీ పపాత సహసా భూమౌ వికృతానన దర్శనా. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందామండి. మీరే ఆశ్చర్యపోతారు, హనుమంతుడి వారు లంకకు వెళ్ళి అంతలాగా ఎలా చెప్పారు అన్నది ఒకసారి నేను ఈ శ్లోకం అర్థం చెప్తుంటే తెలుస్తుంది. ఈ శ్లోకాన్ని మా ఛానల్ వారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు, స్క్రీన్ మీద ఇస్తారు. దీనిని ముందు అలవాటు చేసుకోండి, బాగా స్పష్టంగా తప్పులు లేకుండా చదివేటట్టు. సాతు తేన ప్రహరేణ విహ్వలాంగి నిశాచరి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. 3వ సర్గలో 42వ శ్లోకం అండి ఇది. ఆయన ఇందులో ఏమిటంటే లంకకు వెళ్ళారు. 3వ సర్గలో లంకకు వెళ్ళిన తర్వాత అక్కడ చిట్టడవులు, ఉద్యానవనాలు, తోటలు, అత్యంత సుందరంగా నిర్మింపబడిన పెద్ద పెద్ద భవనాలన్నింటినీ కూడా చాలా చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తుంటే తోరణ దగ్గర ఈ లంకిణి అక్కడ కూర్చుని ఉంది. కామరూపిణి, ఆ కామరూపిణి అయిన లంకిణి అవన్నీ ఆ హనుమంతుల వారు రావడం చూసింది. ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావంటే ఈ తోటలు ఉద్యానవనాలు చూడ్డానికి వచ్చాను అన్నారు. వస్తే, ఓరి దుష్టబుద్ధి వానరోధమా, నన్ను యుద్ధంలో గెలవకుండానే రావణుడు పాలించే లంకా నగరాన్ని చూడాలనుకుంటున్నావుగా, ముందు నన్ను గెలు, అప్పుడు నువ్వు ఈ తోరణ స్తంభం దాటి లోపలికి వెళ్ళని చెప్పి ఆ లంకిని అడ్డం పడుతుంది. అప్పుడు ఆయన ఏమైనా ఆవేశపడిపోయి అడ్డం వస్తావా అని చెప్పి కాలు దువ్వుతూ వెళ్ళలేదు సుమా. ఎంత బాగా మాట్లాడారో ఇందులో మనకు అర్థమవుతుంది. వెంటనే ఆంజనేయుడు ఏమాత్రం ఆవేశపడకుండా ఆ రాక్షస రూపిణితోటి, ఓ శుభప్రదమైన రూపము గలదానా, అసలు ఒక కామరూపి అయిన లంకిని రాక్షసి ఎలా ఉంటుందండి? మనందరమే కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళని చూసి జోక్ చేస్తూ ఉంటాము. అలాంటిది అటువంటి రూపంలో ఉన్న స్త్రీమూర్తితో కూడా
అంటే ఎంత పొగరుగా మాట్లాడిన వాళ్ళతో అయినా, ఎంత ఆవేశమైనా, ఎంత ఈర్ష్య అసూయాలు కక్కుతున్నా, విషం కక్కుతున్నా మాట్లాడుతున్న వాళ్ళతో, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది కూడా మనకి ఈ సుందరకాండ నేర్పుతుందండి. అటువంటి లంకిణిని ఒక అందమైన రూపము గలదానా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీయను కరుణతో అతడు ఆమెపై ఎక్కువ కోపము చూపలేదు, కానీ ఒక్కసారిగాను ఎడంచేతి పిడికిలి బిగించి వెంటనే లంకిణి అంటుంది, అలా కుదరదు, నన్ను దాటి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తుంది. అప్పుడు ఓ శుభప్రదమైన రూపము గలదానా అని ఆ మర్యాద ఇచ్చి మాట్లాడి ఆయన వచ్చిన దారినే వెళ్ళిపో అని చెప్పగానే, నేను ఇవన్నీ ఇక్కడ ఉద్యానవనాలు భవనాలు చూసి వెళ్తాను, నాకు ఒక మాట చూడడానికి అవకాశం ఇయ్యంటే అలా కుదరదని చెప్పి హనుమంతుల వారినే ఈ లంకిణి ఇలా పిడికిలి బిగించి ఒక దెబ్బ కొడుతుంది. చూశారు ఇంకా ఆయన చూసి హనుమంతుడు వెంటనే ఇంకప్పుడు కాస్త తెప్పిరిల్లి సింహనాదంతో ఇంక లాభం లేదు, నేను ఎంతైనా నెమ్మదిగా చెప్పినా వింటలేదని చెప్పి మళ్ళా ఆయన ఎడమ చేతి పిడికిలు బిగించి ఆమెను ఒక గుద్దు గుద్దారు. గుద్దిన తర్వాత శ్రీయను కరుణతో అతడు ఆమెపై ఎక్కువ కోపము చూపలేదు, కానీ ఆ ఒక్క గుద్దునికి ఆమె కంపించిపోయి నోరు తెరచి పడిపోయెను. ఇది ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా మనకి ఇక్కడ భూతబాధ నివారణ అని చెప్పారు. సాతు తేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. అంచేత మీరు ఏ విధమైన భయాందోళనలు దేనికై పడుతున్నప్పుడు, ఇలా ఏమైనా భూతబాధలు అనుభవిస్తున్నామా, ఎందుకు ఇలా జరుగుతోంది అనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. ఆ హనుమంతుల వారే మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులన్నింటినీ పోగొట్టి మనకి స్థిమితాన్ని ఇస్తారు. దీనికి నైవేద్యం ఏదైనా అరటిపళ్ళు, కొబ్బరికాయ, పానకం, వడపప్పు, అప్పాలు, గారెలు మీ ఇష్టం, మీరు ఏమైనా పెట్టుకోండి. కానీ 1008 సార్లు మాత్రం తప్పనిసరిగా ఒక నెల రోజుల పాటు, ఒక 21 రోజుల పాటు చదివి తీరాలి. అప్పుడు మీకు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. రేపటి భాగంలో మరొక శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు స్వస్తి.